చేసినప్పుడు ఎందుకు ఈ యొక్క భయంకరమైన విషయం జరుగుతుంది అనగా, మానవుడు చేసిన భయంకరమైన పాపమును బట్టి, దుర్మార్గతను బట్టి, దుష్టత్వమును బట్టి, ప్రభువును ఎదిరించిన విధానం బట్టి, ప్రభువుగా వారు ఆయనను విధేయత చూపక ఆయనను ఆరాధించని స్థితిని బట్టి వారికి గతి పట్టింది. అందువల్ల ఈ యొక్క వాక్యం మనం చూసినప్పుడు 9:24 వచనములో, తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకుండునట్టి నీతి బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధించబడెను. ఈ యొక్క 70 వారముల ఈ ప్రవచనము నెరవేరబోతూ ఉన్నది ఈ యొక్క అధ్యాయములలో. నా ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు వారిని గూర్చి అయ్యో అని ఇర్మియా భక్తుడు కూడా ప్రవచించి ఉన్నాడు. ఇర్మియా 30 అధ్యాయం చూసినప్పుడు, రాబో దినముల్లో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును అగు నా ప్రజలను చెరలో నుంచి విడిపిస్తాను. వారి పితరులకు సెలవిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని ప్రభు చెప్తూ ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు వారి గూర్చి, యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలు. ఆయన చిత్తమును నెరవేర్చుటకై ఈ యొక్క భయంకరమైన శిక్ష కుమ్మరించబడినప్పుడు కొంతమంది రక్షించబడతారు. వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఈ శిక్ష? ఎవరి మీద ఈ శిక్ష అనగా, యూదులను లేక ఇశ్రాయేలు వారిని గూర్చే, ప్రభుని విసర్జించిన వారిని గూర్చే. అప్పటికి సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి ద లార్డ్ ఈజ్ డీలింగ్ విత్ ద ఇజ్రాయెల్స్. కాబట్టి ఈ భయంకరమైన తీర్పు, జడ్జిమెంటు ప్రభు పంపించి ఉన్నాడు. అందువల్ల ఆ యూఫ్రటీస్ నదిలో బంధింపబడిన 4 దూతలు